మీ పరలోకపు తండ్రిని గౌరవించే నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? హౌ టు మేక్ డెసిషన్స్ దట్ హానర్ యువర్ ఫాదర్ గాడ్. మనం తీసుకునే నిర్ణయాలు, వాట్ ఎవర్ ద డెసిషన్స్ వి మేక్, ఇట్ మస్ట్ బ్రింగ్ హానర్ టు అవర్ ఇటర్నల్ ఫాదర్. మనం తీసుకునే నిర్ణయాల వలన మన పరలోకపు తండ్రికి గౌరవాన్ని తీసుకొని రావాలి. అది మనం ఇవాళ నేర్చుకునే పాఠం. అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని కొన్నిసార్లు మనం ఆందోళన చెందుతుంటాం. కొన్నిసార్లు మనం తికమక పడుతూ ఉంటాం. మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎటువైపు ప్రయాణం చేయాలి, ఎటువైపు వెళితే మనం దీవించబడతాం, ఇలాగన కొన్నిసార్లు మనకు మనమే స్ట్రగుల్ అవుతుంటాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ఫుడ్ కోర్ట్కి వెళ్ళారనుకోండి, ఫుడ్ కోర్ట్కి వెళ్తే అందులో చాలా చాయిసెస్ ఉంటాయి. మెక్డానల్డ్స్ తినాలా, బర్గర్ కింగ్ తినాలా, బిర్యానీ తినాలా, ఏం తినాలో అర్థం కాదు. అంటే దేర్ ఆర్ సో మెనీ చాయిస్. ఏదన్నా ఒక గ్రోసరీ స్టోర్కి వెళ్ళారు, ఏదైనా సూపర్ మార్కెట్కి, ఏది కొనాలో ఏది చేయాలో కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే బికాస్ దేర్ ఆర్ సో మెనీ చాయిసెస్ కదా. when there are so many choices, it is very hard to take the decision which one I have to pick. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదో కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి. వాట్ ఎవర్ ద డెసిషన్స్ వి మేక్, మనం తీసుకునే ప్రతి నిర్ణయం. నా వయసు 16 సంవత్సరాలప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మా తల్లిగారు, మా తండ్రి గారు, ఎస్పెషల్లీ మా అమ్మగారు, తను తీసుకున్న నిర్ణయం, మా తల్లిదండ్రుల నిర్ణయం నేను గౌరవించాను. ఇక టైం అయిపోయింది, యూ హ్యావ్ టు గో అన్నారు. ఇంక టైం అయిపోయింది నాన్న, ఇంక నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి టైం దగ్గరికి వచ్చింది అని నాకు ఒక పెట్టె తయారు చేశారు. పెట్టెలు తెలుసు కదా, మా ఐరన్ ట్రంక్ బాక్సులు అంటారు కదా, ఆ ఐరన్ పెట్టె తీసుకొని అందులో బట్టలు, ఒక బైబిల్ పెట్టేసి నన్ను పంపించారు. అది నా వయసు అప్పుడు 16వ సంవత్సరం, చిన్న వయసు అనమాట. 16 సంవత్సరాల వయసులో ఆ పెట్టించి డబ్బులు ఇచ్చేసి పంపించారు ట్రైనింగ్కి. అప్పుడు వెళ్ళటం ఈ రోజు వరకు కూడా నేను మళ్ళీ ఆ స్టెప్ వెనక్కి తీసుకోలేదు. అది నేను తీసుకున్న నిర్ణయం. నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళు ఉద్యోగాలని ఇవని అది వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. కానీ నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుని యొక్క సేవలో ముందుకి కొనసాగాలి అని. ఆ నిర్ణయం భౌతికంగా మా అమ్మా నాన్నలకే కాదు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి కూడా ఆనందించే డెసిషన్ నేను తీసుకున్నాను. ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ కొన్ని వందల వేల మంది దీవించబడుతున్నారు. మనం తీసుకునే నిర్ణయం వలన వాట్ ఎవర్ ద డెసిషన్స్ యూ మేక్, ఇట్ హ్యాస్ టు బ్రింగ్ హానర్ టు అవర్ హెవెన్లీ ఫాదర్. మన పరలోకంలో ఉన్న తండ్రికి అది మహిమ తీసుకొని రావాలి. అంతేగాని మనం తీసుకున్న నిర్ణయం వల్ల దేవుని యొక్క నామానికి ఎట్టి పరిస్థితుల్లో అవమానం అనేది కలుగకూడదనే సంగతి మీకు నేను తెలియజేస్తాను. డెసిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వాట్ ఎవర్ ద డెసిషన్ యూ మేక్, నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నావో నీ జీవితం అంతా కూడా అదే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో యూ హ్యావ్ టు రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్ బికాస్ ఆఫ్ ద డెసిషన్స్ యూ మేక్. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు, దుబాయ్ రావాలనుకున్నావు, వచ్చావు, జాబ్ చేయాలనుకున్నావు, చేస్తున్నావు. ఇక దీని తర్వాత వచ్చే ద కాన్సిక్వెన్సెస్, ఆ పరిణామాలకి యు ఆర్ ద రెస్పాన్సిబుల్. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మరొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు తాత్కాలిక పరిస్థితులు ఉన్నప్పుడు శాశ్వత నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. when you are in a temporary mood, when you are in the temporary situations, don't take permanent decisions. అంటే కొన్నిసార్లు పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలంగా ఉండవు. మీరు అనుకున్నట్లుగా, నేను అనుకున్నట్లుగా పరిస్థితులు ఉండవు. అలా ఉండలేనప్పుడు when the things are not stable, but don't take the permanent decision. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో పౌలు అంటున్నాడు, చూడండి, మీరు
భోజనం చేస్తున్నా, పానం చేస్తున్నా, మీరేం చేస్తున్నా దేవుని యొక్క నామానికి మహిమను తీసుకురండి అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. వాట్ ఎవర్ యూ డూ, ఇట్ హ్యాస్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దేవుని యొక్క నామానికి మహిమ తీసుకొని రావాలి. ఇక్కడ నిర్ణయాలు బాగానే తీసుకుంటాం, కానీ మనం నిర్ణయాలు తీసుకున్నంత ఈజీ కాదు వాటిని మనం అమలు చేయటం. ఇప్పుడు నేను దాదాపుగా 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఇది 3వ సంవత్సరం, నాన్ వెజిటేరియన్ మానేయాలి అనుకున్నాను, ఇంకా నాన్ తినకూడదని. అది చాలా టఫ్ డెసిషన్ అది, కానీ అదే డెసిషన్ మీద కట్టుబడి ఉన్నా నేను. అది డెసిషన్, నేను ఐ డోంట్ వాంట్ ఈట్ నాన్ ఎనీమోర్ అన్నాను, అంతే, ఫినిష్. కానీ అంత ఈజీ అది కాదు, దానికి చాలా విల్ పవర్ ఉండాలి. నాకు మహాముండోడు అంటే డెసిషన్స్ చాలా నేను ఎంత సెన్సిటివ్ అంటే, నేను గాజు కంటే సెన్సిటివ్. నేను ఎంత సెన్సిటివో అంత హార్డ్గా ఉంటాను నేను. నన్ను హ్యాండిల్ చేయడం తెలుసుకున్నాడు చాలా గొప్పోడు అయిపోతారు. ఎందుకు చెప్తానంటే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి మీరు. మనం తీసుకునే నిర్ణయం బాగానే ఉంటుంది, కానీ అది తరువాత దాని యొక్క పర్యవసానాలను కూడా మనమే వహించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు స్టోరీ మనందరికీ తెలుసు లూకాసు వార్తలో. ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు, అక్కడ చూడండి, తప్పిపోయిన కొడుకు యొక్క నిర్లక్ష్యము మరియు భావోద్వేగ ఎంపికలు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. అంటే వాడు నిర్ణయం తీసుకున్నాడు, మనకు తెలుసు ఆ స్టోరీ. ఒకసారి మనం అందులో ఆ వాక్యంలోకి వెళ్తే, మా 15వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు, ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు చూద్దాం ఒకసారి. ఆ వారిలో చిన్నవాడు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సంతానం తండ్రికి? 2. అందులో వాడు చిన్నవాడు తండ్రి దగ్గరకు వచ్చి, నాకు వచ్చు భాగ్యం ఇమ్మని తన తండ్రిని అడుగుగా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇది లుక్స్ వెరీ సింపుల్, ఇది చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరో అడగలేదు ఆస్తిని, ఇంకొకడు ఉన్నాడు, ఎవరు, పెద్ద కుమారుడు, వాడు వచ్చి అడగలేదు. ఎవరు వచ్చి అడిగారు? ఒక జాగ్రత్తగా వినండి. బహుశా వీడు అడగటానికి గల కారణం ఏంటంటే, బహుశా తండ్రి దగ్గర ఉండటం ఇతనికి ఇష్టం లేదు, లేదా తండ్రి కంటే ఎక్కువ ఆస్తిని సంపాదించాలనుకున్నాడు. బట్ వాట్ ఎవర్ ద రీజన్స్ మైట్ బి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అంటున్నాడంటే, హీ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ హిస్ ఫాదర్ ఎనీమోర్. ఇక తన తండ్రితో ఎలాంటి సంబంధం తనకు వద్దనుకుంటున్నాడు, తల్లితో వద్దనుకుంటున్నాడు, అన్నతో వద్దనుకుంటున్నాడు, అక్కలో చెల్లెళ్ళు మొత్తం. అంటే హీ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్షిప్ బికాస్ హీ జస్ట్ నీడ్ మనీ. అతనికి ఫ్యామిలీ రిలేషన్ అవసరం లేదు, అతనికి ఏం కావాలి? డబ్బు ఇచ్చేయన్నాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి గమనించాలి మనం. నా ఆస్తి నాకు ఇచ్చేయమన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ గమనించండి, హీఈస్ నాట్ ఓన్లీ ఆస్కింగ్ హిజ్ ఇన్హెరిటెన్స్. అంటే సెల్ఫిష్ అన్నమాట, స్వార్థం. ఏమంటారు దీన్ని? స్వార్థం. స్వార్థం అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ స్వార్థం మనిషిని ఎంతవరకైనా నడిపించేస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడు తెలుసా? వాళ్ళ నాన్న ఏం చేశాడు? అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దుబాయ్ వచ్చేసాడు. ఎక్కడికి అనుకుందాం కాసేపు మనం. దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. హీ స్పాయిల్డ్ ఆల్ ద మనీ బై డూయింగ్ వైల్డ్ బిజినెస్. దుర్వ్యాపారం వలన పాడు చేసెను. నన్ను చాలామంది, సార్ మీరు బిజినెస్ చేయొచ్చు కదా అని చెప్పేస్తాను, చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు. నిజానికి బిజినెస్ చేయాలంటే నాకు నిమిషాల మీద పని, మిలియన్స్ ఆఫ్ దరమ్స్ తెచ్చుకుంటాను బ్యాంక్కి వెళ్ళి నేను. కానీ దట్ ఈస్ నాట్ మై కాలింగ్. అది కాదు నన్ను దేవుడు పిలిచింది. దేవుడు నన్ను పిలిచింది సువార్తను ప్రకటించమని. అలా చేయాలనుకుంటే ఎప్పుడో పెడతాను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం గమనించండి. దుర్వ్యాపారం వల్ల వాడు పాడు చేశాడు. ఈ స్పాయిల్ ద మనీ. చూడండి, ఒక విషయాన్ని గమనించండి.
మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అతను ఎంత ఇబ్బంది పడ్డాడో మీకు తెలుసు. ఆ స్టోరీ అంతా మీకు అనవసరం. అది ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. ఇక్కడ డబ్బు అడిగాడు. డబ్బు అడిగిన తర్వాత అక్కడ ఉండి చేసుకుంటాను అనలేదు ఇతను. తీసుకొని ఏం చేశాడు? అతను వెళ్ళిపోయాడు. అంటే హీ డోంట్ వాంట్ ఎనీ రిలేషన్షిప్. అతనికి రిలేషన్షిప్స్ అవసరం లేదు. వాడికి కావాల్సింది ఏంటి? డబ్బు. ఇవాళ కూడా చాలామంది అంతే. వాళ్ళకి భర్త అవసరం లేదు, భార్య అవసరం లేదు, కొడుకు అవసరం లేదు, లేదంటే చెల్లి అవసరం లేదు, అక్క అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. దే వాంట్ జస్ట్ మనీ. యోహాను సువార్త 15:1-5 ఒక మాట ఉంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీరు నా యందు నిలిచుండుడి, నేను మీ యందు నిలిచుంటాను. మీకు ఏది ఇష్టం అడగండి, అప్పుడు అది మీకు నేను ఇస్తాను. ఇక్కడ ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న రిలేషను ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి ఒకసారి అందరు బైబిల్. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి ఒకసారి. ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపును ప్రతి తీగను ఆయన తీసిపారవేను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రలో ఉన్నారు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ది బాండేజ్ బిట్వీన్ జాకబ్ అండ్ జోసెఫ్. ఇక్కడ మనందరూ తెలిసిన స్టోరీ, చిన్న స్టోరీ. ఎందుకు చెప్తానండి? వాళ్ళ రిలేషన్స్కి పెద్ద విలువ ఇవ్వట్లేదండి. వాళ్ళ ఎందుకు రిలేషన్స్ విలువ ఇవ్వట్లేదంటే డబ్బే పర్మనెంట్ అనుకుంటున్నారు వీళ్ళు. డబ్బే శాశ్వతం అనుకొని రిలేషన్షిప్కి పెద్ద విలువ ఇవ్వటంలా. పూర్వకాలంలో బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే, పూర్వకాలంలో నేను మా అమ్మ వాళ్ళతో పాటు ఊరు వెళ్ళినప్పుడు బంధువులు వస్తే గబగబా నీళ్ళు ఇచ్చి, అది చెంబుతో నీళ్ళు ఇచ్చి, కాళ్ళు కడుక్కోమని మంచం వేసి దుప్పటేసి టవల్ ఇచ్చి కూర్చోబెట్టేవాళ్ళు, ముందు నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అది ఒకప్పుడు ఉన్నటువంటి మర్యాదలు. ఇవాళ అలాంటివేమీ లేవు. ఆ మర్యాదలు, ఆ ఆప్యాయతలు లేవు, రిలేషన్షిప్ లేవు. ఎవడింట్లో కార్యక్రమం వాళ్ళే చేసుకుంటున్నారు, ఎవరి కార్యక్రమాలు వాళ్ళే. వాళ్ళని పిలిస్తే మనకేంటి అని. అది చాలా అంటే మేము ఏదో సాధించామనుకుంటున్నారు, కానీ ఆ రిలేషన్షిప్ దూరం అయిపోతున్నారనే సంగతి చాలామంది మిస్ అవుతున్నారు. యోసేపుని వాళ్ళు అమ్మేశారు. మీకు తెలుసా స్టోరీ అంతా, బ్రీఫ్గా చెప్తాను. యోసేపుని ఐగుప్తు దేశానికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఐగుప్తు దేశానికి గొప్ప అధికారి అయ్యాడు యోసేపు. కనాన్లో కరువు వచ్చింది. ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారు వీళ్ళు. ఎక్కడికి? ఐగుప్తు దేశం. అన్నలను గుర్తుపెట్టాడు ఎవరు? యోసేపు. ఫస్ట్ మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఎవరో తెలుసా? ఏమనుకు తెలుసా? అతను మొట్టమొదటి యోసేపు 46వ అధ్యాయం 29వ వచనంలో, మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అని అడిగాడు. చూడండి, అక్కడ ఉంటుంది, చదవండి. అందులో ఆ వచనంలో మంచి మాట ఉంటుందండి. మొట్టమొదటి అడిగింది ఎవరో? యోసేపు. అప్పటికి 20 ఏళ్ళు అయింది వాళ్ళ నాన్న చూసి. వాళ్ళ నాన్న చూసి ఎంతకాలం అయింది? 20 సంవత్సరాలు. మా క్యాంపస్ మొత్తం 10 ఎకరాలు కాదు, అది 10-11 ఎకరాలు. ఆ క్యాంపస్లో మా నాన్న బ్రతుకున్నప్పుడు పెద్ద చెట్టు ఉండేది ఎంట్రన్స్లోనే, పక్కన మన ఇల్లు ముందు. ఆ చెట్టు కింద నాన్న ఎక్కువగా గడిపాడు, కాదు చల్లగా ఉంటుందని. నేను వచ్చినప్పుడు కారు అక్కడ ఆఫ్ చేసి మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్న హగ్గు తీసుకొని అప్పుడు కాసేపు మాట్లాడి అప్పుడు నేను లోపలికి వెళ్ళేవాడిని. మా నాన్న నేను హగ్గు తీసుకుంటే, ఇప్పుడు ఆయన హగ్గు లేకుండా నేను బయటకు రాను. ఇందులో మీరు ఎంతమంది తీసుకున్నారు హగ్గు మీ నాన్నగారి దగ్గర? చేతులు అతను ఒకసారి. మీ నాన్నగారిని మీరు సెలవులకి వెళ్ళిన ఎప్పుడు వెళ్ళినా మీ నాన్న కౌగిలించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? వెరీ గుడ్. ఇంకా సగమే లేపినవేంటి? అదే హగ్గు తీసుకున్నారా? హగ్గు ఎవరితో? మీ నాన్నతో. అది ఆయన్ని కలుసుకున్న తర్వాత అప్పుడు నేను లోపలికి వెళ్ళేవాడిని. అంత రెస్పెక్ట్ మా తల్లిదండ్రులు అంటే.
ఇవాళ జనరేషన్స్కి ఏమని అడిగాడు ఎక్కడ 46వ అధ్యాయం 29 వచనంలో వాళ్ళ నాన్నే ఎవరిని అడిగాడు? మీ తండ్రి మీ తండ్రి ఇంకా క్షేమముగా ఉన్నాడా అని అడిగాడు. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు? ఇంకా మీ నాన్న బతికే ఉండా అంటున్నారు. ఎవరట? ఇంకా మీ నాన్న బతికే ఉండా అని. చాలా బాధ వేస్తుందండి ఒక్కొక్కసారి. మేము మా తల్లిదండ్రులు చూసిన విధానానికి ఇప్పుడు జనరేషన్ తల్లిదండ్రులు చూసే విధానానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నా తండ్రి అనే మాట మాట్లాడాడు ఎవరు? యేసుప్రభు వారు. రిలేషన్షిప్ అది ఎవరెవరికి మధ్య? తండ్రికేను కొడుకు మధ్య. అది చాలా ప్రాముఖ్యమైనది. మీరు నిర్ణయాలు తీసుకుంటారు మంచిదే, కానీ ఆ తీసుకున్న నిర్ణయాలకి మాత్రం మీరు తప్పకుండా మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. మనం చేసే స్నేహాన్ని కొంచెం ఒకసారి మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీ 33 వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే మోసపోకుడి అని వాడాడు పదం. డు నాట్ బి మిస్లీడ్ ఆర్ డు నాట్ బి డిసీవ్డ్. ఈవిల్ కంపానియన్షిప్ ఆటోమేటికలీ విల్ కరప్ట్ గుడ్ మొరాలిటీ. దుష్ట సాంగత్యము మంచి నడవడని చెరిపోయాను అని. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే చాలామంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఎక్సైట్గా ఉంటారు, చాలా ఎక్సైట్మెంట్గా. నాతో నీకు పని లేదు, నీతో నాకు పని లేదు, నాకు చదువు ఉంది, ఉద్యోగం ఉంది, అంతా ఉంది అని 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటారు పిల్లలు. ఇదే మాట 5 సంవత్సరాలప్పుడు అనొచ్చుగా. ఏమ్మా 5 సంవత్సరాలు అంటే ఇసిరేత్తి అవతల పడతారు, పోయి చేపట్టుకొని ఇసిరేత్తి. ఇప్పుడు ఇసరలేముగా కదా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎందుకు తీసుకుంటున్నారు అంత భావోద్రేకంగా అంటే మనకి ఆర్బిటో ఫ్రంటల్ కార్టెక్స్ అని ఒకటి ఉంటుంది మన బ్రెయిన్లో. దాన్ని OFC అంటారు. ఇదేం చేస్తుందంటే ఇది చాలా ప్రశాంతంగా ఉండాలి. ఇది ఈ రెడ్ పార్ట్ ఎలా ఉందో అలా ఉండాలి. కానీ వీళ్ళు ఎమోషన్స్తో డెసిషన్ తీసుకోవటం వల్ల బ్రెయిన్లో కొన్ని నర్వస్ సిస్టము ఆటోమేటిక్గా వైడర్ అవుతాయి. వైడర్ అయినప్పుడు ఆ నిర్ణయాలని వెంటనే నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ఏంటంటే నీకు నాకు సంబంధం లేదు ఇక నుంచి, అంతే, నీ దారి నీదే, నా దారి నాదే. మన బ్రెయిన్లో కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు కూడా మన భావోద్వేగాలు, మన ఆలోచనలు, మన తలంపులు మారిపోతుంటాయి. హోటల్కి వెళ్ళి కూర్చుంటారు, ఇడ్లీ తినాలని కూర్చొని పూరీ తినొస్తారు. పూరీ తినాలని వెళ్ళి సాంబార్ ఇడ్లీ తినొస్తారు. కారణం ఏంటి తెలుసా? అప్పటికప్పుడే అంటే ఎవ్రీ 5 మినిట్స్కి ప్రతి 5 నిమిషాలకి మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మారుతూ ఉంటాయి. కనుక మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నేను 35 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం దేవుని సేవలో కొనసాగాలని, ఇప్పటికీ అదే నిర్ణయంలో కొనసాగుతున్నాను. ఇంకా దేవుడు నాకు ఇంకెంత ఆయుష్ ఇస్తే అంత ఆయుష్ అదే సేవలో కొనసాగుతాను. అది నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. కనుక వాట్ ఎవర్ ద కెమికల్ రియాక్షన్స్ మైట్ బి హ్యాపెన్ ఇన్ మై బ్రెయిన్, బట్ స్టిల్ ఐ కెన్ హోల్డ్ మై డెసిషన్ బికాస్ ఐ వాజ్ మేడ్ ద కమిట్మెంట్ విత్ మై ఫాదర్. నేను తీసుకునే నిర్ణయం వల్ల పరలోకపు తండ్రికి అవమానం కలగకూడదు. ఐ షుడ్ నాట్ బ్రింగ్ ఎనీ డిజానర్ టు మై హెవెన్లీ ఫాదర్. 2 డెసిషన్స్ ఉంటాయి ఎప్పుడు, రైటా రాంగా, ఏది తీసుకోవాలి, రైటా రాంగా. ప్రతిరోజు కూడా వీ హ్యావ్ టు క్రాస్ చెక్ వాట్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ హెవెన్లీ ఫాదర్. పరలోకంలో ఉన్న తండ్రికి మీకు సంబంధం ఎలాగునా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే యూ హ్యావ్ టు చెక్. ప్రతిరోజు మీరు చెక్ చేసుకోవాలి, నీకు దేవునికి సంబంధం ఎలా ఉంది, ఆ సంబంధం ఉందా తెగిపోయిందా అనేది చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. ఎందుకంటే పిక్చర్స్ ఉన్నాయి, వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా మీరు చూడండి. మీరు అందరూ కూడా ఈ ఓడలు చూసే ఉంటారు. మన
దుబాయ్లో కూడా చాలా ఓడలు ఉంటాయి. ఈ ఓడలు మనం చూసినప్పుడు ఓడ ఎక్కడ ఆగినప్పుడు దానికి యాంకర్స్ అంటారు. యాంకర్ వేసినప్పుడు ఒక్కొక్క పడవకి 8-9 ఉంటాయి ఆ సైజుని బట్టి. ఏం చేస్తారంటే ఒక ప్రాంతాన్ని నడిపించి అక్కడ ఏదన్నా క్లైమేట్ మారినా, తుఫాన్ వస్తున్నట్టు తెలిసినా, ఏదైనా ఇబ్బంది వస్తున్నట్టు తెలిసినా వెంటనే ఏం చేస్తారంటే ఓడను ఆఫ్ చేసి చుట్టూ ఉన్నటువంటి లంగర్లను ఏం చేస్తారు, నీటిలోకి దింపేస్తారు. నీటిలోకి వదిలేసిన తర్వాత ఈ లంగర్లు లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తగానండి, ఇది కింద పడ్డటువంటి ఈ యాంకర్ ఏం చేస్తుందంటే ఆ ఓడ వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ వేసినటువంటి ఈ లంగర్లన్నీ కూడా, యాంకర్స్ అన్నీ కూడా భూమిలోకి పడిపోయి ఇలా లాక్కుంటూ పోతున్నప్పుడు ఈ యాంకర్స్ అన్నీ కూడా భూమి లోపల చీల్చుకుంటూ వెళ్తాయి. వెళ్ళి ఒక 1/2 పర్లాంగు 2 పర్లాంగులు వెళ్ళిన తర్వాత ఇక ఓడ ముందుకి కదలదు. అప్పుడు కానీ ఈ లోపలికి దిగిపోతుంది అనమాట, ఏది లంగర్. కానీ కొన్నిసార్లు వేసినటువంటి లంగర్లు తేలిపోతాయి పైకి. తేలిపోయినప్పుడు వాడ పరిస్థితి అలా ఉంటుంది అనమాట. ఏం చేస్తుంది ఒడ్డుకి, అప్పుడప్పుడు మన అరేబియన్ పసిఫిక్ మహాసముద్రంలో, మన చుట్టుపక్కల సముద్రాల్లో కొన్ని వాళ్ళు ఒడ్డుకి కొట్టుకొచ్చి పడిపోయినట్టు మనం చూసాం చాలాసార్లు కదా. ఎందుకు జరిగింది తెలుసు? అలాగా ఆ యాంకర్ గొలుసు ఏమైపోయిందనమాట, తెగిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను ఈ విషయాన్ని, యాంకర్లో ఒక ఓడను ఆపటానికి ఎంత ఉపయోగమో మనకి మన దేవునికి ఉన్న రిలేషన్షిప్ కూడా అంతే ప్రాముఖ్యం. ఆ రిలేషన్షిప్ మనకి దేవునికి కరెక్ట్గా ఉన్నంత కాలం మన ప్రయాణం ఎప్పుడు కూడా సాఫీగానే కొనసాగుతుంది. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు, కొన్నిసార్లు మనం తీసుకునే ఆలోచనలు అవి అందరికీ కొన్నిసార్లు అర్థం కావు. ఒకసారి ఇర్మియా గ్రంథం చూద్దాం, 10వ అధ్యాయము 23వ వచనంలో చూద్దాం. ఒకళ్ళు చదవండి. యెషయా గ్రంథం 40:31 ఒకళ్ళు చదవండి. అక్కడ రాయబడిన మాట ఏంటో మనం చూద్దాం ఒకసారి. అంటే మన ఆలోచనలు చూడండి. ఇప్పుడు నేను సేవలో చాలా కాలం నుంచి కొనసాగుతున్నాను. నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటాను, కొన్ని డెసిషన్ తీసుకుంటాను. ఆ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయాలు కొంతమందికి అర్థం కావు. ఇక్కడ మనం ఇర్మియా గ్రంథంలో ఏం చెప్తున్నాడు చూడు, 10:23 తీసారా? యెహోవా అంటున్నాడు, తమ మార్గములను ఏర్పరచుకొనుట నరుల వశములో లేదు. ఇక్కడ మనందరం కూడా ఎవరి వశములో ఉన్నాం? దేవుని వశములో. యెషయా గ్రంథం చూద్దాం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరి మీద మనం కనిపెట్టుకొని ఉండాలి? చూడండి, కొన్నిసార్లు అక్కడ రాశాను నేను, పీపుల్ డోంట్ అండర్స్టాండ్ యువర్ డ్రీమ్స్. ఇఫ్ యూ టెల్ దమ్ దే విల్ స్టాప్ యువర్ డ్రీమ్స్. నేను ఎప్పుడు కూడా ముందుగా చెప్పను, ఏం చేస్తున్నాను చెప్తే అవి కొన్నిసార్లు జరగకుండా అడ్డుపడతారు చాలామంది. కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పను ఎవరికి. నేను చేసే సేవలో మీకు చెప్తున్నాను, ఈ రోజున ఈ 35 సంవత్సరాల సువార్త సేవలో నేను ఏ నిర్ణయమైనా సరే నా ఓనుగా తీసుకున్నాను, కానీ ఏ ఒక్క నిర్ణయం కూడా నా కుటుంబానికి ఏనాడు చెప్పలేదు. మీకు తెలుసా? మీకు అర్థమవుతుందని చెప్పిన మాట తెలుగులో. నా కుటుంబానికి ఏనాడు కూడా ఇది చేస్తున్నానని చెప్పను. నేను చేసుకుంటూ పోతాను. కారణం ఏంటంటే నాకు తెలిసినటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండదు, వాళ్ళకి అర్థం కాదు. నేను తీసుకున్న నిర్ణయం మీద కొన్ని 100 మంది డిపెండ్ అయి ఉన్నారు. నా ఒక్కడి గురించి కాదు నేను ఆలోచించేది, నా మీద ఆధారపడ్డ వాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు ఎన్నో దేశాల్లో. ఆలోచించి తీసుకుంటాను స్టెప్ని. ఎందుకంటే ఏ ఒక్క రాంగ్ స్టెప్ నేను తీసుకున్నా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ విల్ బి సఫర్. అలాగనే మీరు కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దాని పర్యవసానాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాన్ని తీసుకోండి. ఇక్కడ మరొక పాయింట్ మీకు నేను తెలియజేస్తాను. అదేంటంటే, ఇవాళ దైవభక్తి గల తల్లిదండ్రుల పిల్లలు చాలామంది స్పాయిల్ అయిపోతున్నారు. ఇక్కడ కయ్యోను హేబేలు మీకు తెలుసు, వాళ్ళిద్దరు ఆదాము హవ్వలు మంచి దంపతులు. కానీ వాళ్ళకి పుట్టినటువంటి ఇద్దరిలో ఒకడు ఏమైపోయాడు? అలాగనే ఇస్సాకు రెబెకా కొడుకులు ఎవరిద్దరు? యాకోబు, ఏశావు. కుటుంబంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా సాతానుడు ఎవరో ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నాడు.
కానీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా మనం తీసుకునే నిర్ణయం మన తండ్రి అయిన దేవునికి మాత్రం అవమానం కలిగించకూడదు. తొందరపడి తీసుకోకూడదు నిర్ణయాలు. ఎవరిలాగా? సంసోన్లాగా. ఏం చేశాడు సంసోను? ఒక రోజున వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, న్యాయాధిపతుల గ్రంథం తీద్దాం ఒకసారి. ఫిలిస్తీన్లలో ఒకతను చూచెను, అతను తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచితిని, మీరు ఆమె నాకు ఇచ్చి పెండ్లి చేస్తారా చచ్చిపోతారా అని తల్లిదండ్రులతో చెప్పాను. ఏమన్నాడు? రొటీనే, మన పిల్లలు అనే మాట అది. నాకు పెళ్లి చేయమన్నాడు. వాళ్ళ నాన్నోళ్ళు ఏమన్నారు? నాయన మరి ఆవిడ ఆ జనులు మనకు మంచోళ్ళు కాదు కదా, మరి ఇంకెవరూ లేరు అనుకోని నువ్వు ఆ సున్నత పొందని ఫిలిస్తీన్లతో నుండి కన్యకని తెచ్చుకుంటూ వెళ్తున్నావా అని, అది మంచిది కాదు నాయన అని చెప్పేసి అన్నారు. ఎవరు? తల్లిదండ్రులు. వెంటనే అతను ఏమన్నాడు? అందుకు సంసోను, మీకేం తెలుసు? అది ఏంటమ్మా? ఎవరికట? ఎవరికటమ్మా? మనకట. మీరు అంటారా మీ తల్లిదండ్రులు ఎప్పుడన్నా అలాగా? మీకేం తెలుసు నాన్న, తగిలించుకోండి, ఇవ్వద్దండు, తగిలించుకొని ఆడవని కూర్చొని. ఏమన్నాడు? ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అది తర్వాత ఏమైంది? సరదా తీర్చేసింది. ఎవరు? మాట్లాడరే? ఫిలిస్తీరాలు. మళ్ళీ ఎక్కడ పోయాడు? ఒకసారి బాగా గమనించాలి మీరు. నువ్వెవరు అసలు? దేవుని సేవ కొరకు నాజీరు చేయబడిన వాడివి, అంతేనా? ఏమ్మా, తల మీద మంగళ కత్తి వేయకూడదు, చనిపోయినటువంటి జంతు కళేబరాల దగ్గరికి వెళ్ళకూడదు, అసలు పెళ్ళే చేసుకోకూడదు. ఎవరు? సంసోను. అలాంటిది 3 పెళ్ళిళ్ళు, ముగ్గురు, 1, 2, 3. చచ్చిపోయాడు లాస్ట్కి. ఏమయ్యాడు? ఎందుకు చెప్తున్నాను తెలిసే మాట మీకు? మనం తీసుకునే నిర్ణయం వల్ల దేవుని నామానికి మహిమ కలగాలి. దేవుని యొక్క సేవ చేయాల్సినోడు, న్యాయాధిపతిగా ఉండాల్సినోడు అరెస్ట్ చేసి కళ్ళు పీకేసి ఏం తిప్పుతున్నారండి? ఏం తిప్పుతున్నాడమ్మా? ఎద్దు తిరగాల్సినటువంటి గానుగు తొట్టిని మనోడు భుజాల మీద చేసి తిప్పుతున్నారు. కర్మ అంటే దీన్ని అంటారు. చెప్పిన మాట వినకపోవడం అంటారు దీన్నే. చూసారా? తల్లిదండ్రులు చాలా విషయాలు చెప్తారు, జాగ్రత్తగా వినండి నాన్న. వీళ్ళు ఎనరు కాబట్టి పర్యవస్థానం అనుభవించాలి. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్తాను. రిలేషన్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బంధం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నదమ్ముల మధ్య బంధం, అక్క చెల్లెల మధ్య బంధం, అన్నా చెల్లెల మధ్య బంధం, రిలేషన్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డబ్బు 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 అని కొట్టుకులాడకండి. రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అవి. ఇక్కడ ఒక చిన్న ఫోటో ముందు, దాని వెనకాల స్టోరీ చెప్తాను నేను. జపాన్లో అమెరికా నాగసాకి హిరోషిమా మీద బాంబు వేసినప్పుడు కొన్ని వేల మంది చనిపోయారు. అప్పుడు ఈ కుర్రాడు తమ్ముడు చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు ఈ కుర్రాడిని సమాధి చేయటానికి వెనకాల మన వెనకాల దీన్ని తాళ్ళలాగా చేసి కట్టుకొని ఆ శవాన్ని పట్టుకొని దాదాపుగా 20 కిలోమీటర్లు నడుచుకుంటూ బయలుదేరాడు. అప్పుడు దారిలో ఒక ఆర్మీ ఆఫీసర్ ఆఫ్ చేశాడు కుర్రోడిని. బాబు ఆగు అన్నాడు. మీ తమ్ముడు చచ్చిపోయాడు కదా, బరువు అనిపించట్లేదా నీకు? ఇంత బరువు నువ్వు ఎలా మోస్తున్నావు అని అన్నప్పుడు ఈ కుర్రోడు ఏం చెప్పాడంటే ఆర్మీ ఆఫీసర్తో, సార్ అతను నా తమ్ముడు, నాకేం బరువేమీ కాదు అన్నాడట. వాడు నా తమ్ముడు, నాకేం బరువు అనిపించట్లేదు అన్నాడు. నీ తండ్రి నీకు బరువు కాదు, నీ తల్లి నీకు బరువు కాదు, నీ అక్క నీకు బరువు కాదు, నీ బావ నీకు బరువు కాదు. ఇవాళ మా 2 అక్కలు మా ఇంట్లోనే ఉన్నారు. మా బావలో ఒక పెద్ద బావ చనిపోయాడు, చిన్న బావ అందరూ అక్కడే మొత్తం వంట చూసుకోవడం, అందరం చూసుకోవడం, అక్కడే ఉంటారు వాళ్ళు.
నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. రిలేషన్ అండి, ఏంటది? కుటుంబం. నేను ఎక్కువ రిలేషన్స్కి ఇంపార్టెంట్ ఇస్తాను, వ్యక్తులకు విలువిస్తానమ్మా నేను ఎక్కువ. అట్టర్కి వెళ్ళిపోతాను అడుక్కి, అక్కడ నుంచి వాళ్ళతో స్నేహం చేస్తాను. లేబర్ వర్కర్స్ ఉంటారా, కొన్ని వందల మంది వర్క్ చేస్తుంటారా, మధ్యాహ్నం వాళ్ళందరి మధ్యలో కూర్చొని నేను అప్పుడప్పుడు సరదాగా తింటూ ఉంటాను. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఎక్కడి నుండి వచ్చాము, మనం ఏ స్థితి నుండి వచ్చాము, ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. అది మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుండి వచ్చామో అది మర్చిపోకూడదమ్మా మనం. కానీ ఒకప్పుడు నా స్థితి నేను ఎప్పుడు మర్చిపోను. అందుకని నేను ఎప్పుడు కూడా నేను తక్కువ వాళ్ళతో స్నేహం చేయాలని చూస్తుంటాను. అంటే వాళ్ళతో కలిసి ఉండాలని. వర్కర్స్ ఉంటారు, ఊడ్చే వాళ్ళు వస్తారు. ఎంతమంది అనుకుంటున్నారు అక్కడ? 40 మంది పనిచేస్తారు. క్లీన్ చేసేవాళ్ళు కొంతమంది, మొక్కలోళ్ళు, కుక్కలు పెంచేవాళ్ళు ఒకళ్ళు, డ్రైవర్లు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరితో నేను కిందకు రాగానే అందరినీ అమ్మ బాగున్నావా అంటాను. ఏమ్మ బాగున్నావా, అంతా మీ పిల్లలందరూ బాగున్నారంటే ఇక ఆ మనిషి ఆ రోజంతా ఆనందమే. అక్కడ పనిచేసే ఉంటాడు, మొక్కలు బాగు చేసుకున్నాడు. ఏమై బాగున్నావా, టిఫిన్ చేసావంటాను. ఇవాడు అమ్మో మా అయ్యగారు నన్ను టిఫిన్ చేసామని అడిగాడని అందరూ చెప్పుకుంటాడు. చిన్న ఆనందం. ఏంటది? చిన్న ఆనందం. దాన్ని రిలేషన్షిప్ అంటారు. ఏంటది? రిలేషన్షిప్. నేను ఎక్కువగా ద రిలేషన్షిప్ ఎక్కువ విలువిస్తాను నేను. ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్ మస్ట్ బి హోలీ. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు అది దేవుని యొక్క నామానికి మహిమను తీసుకురావాలి, దేవుని యొక్క నామానికి ఘనతను తీసుకురావాలి. నేను తీసుకున్న నిర్ణయం వల్ల 35 ఏళ్ల క్రితం నేను తీసుకున్న నిర్ణయం ఇవాళ కొన్ని వందల కుటుంబాలను కాపాడుతూ ఉంది. అలాగని మీరు కూడా వాట్ ఎవర్ ద డెసిషన్స్ యు మేక్ దట్ హ్యాస్ టు బ్రింగ్ హానర్ టు యువర్ హెవెన్లీ ఫాదర్. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం గమనించండి. రిలేషన్షిప్కి ఎవరైతే రిలేషన్షిప్కి అంటే బంధాలకి విలువిస్తారో గుర్తుపెట్టుకోండి. డబ్బు కాదమ్మా, దేనికి ఇవ్వాలి? డబ్బు కాదు, బంధం. ద రిలేషన్షిప్. బంధానికి విలువిచ్చే వాళ్ళు దేవునికి విలువిస్తారు. ఎందుకంటే దే నో ద వాల్యూ ఆఫ్ ద రిలేషన్షిప్. నేను అందరిని అడుగుతాను, ఏమో మీరు ఎలా ఉన్నారు, మీ జాబ్స్ ఎలా ఉన్నాయి? అలాగనే మిమ్మల్ని, ఏమో మీ జాబ్స్ ఎలా ఉన్నాయి? దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. I always feel that I have the relationship with you all. అది చాలా ప్రాముఖ్యమైనది. ఏమంటాడు కదా, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, మనం ఈ లోకంలోని ఏమీ తీసుకెళ్ళాలి. మనకి దేవుడు ఇచ్చాడు, మనం ఇవ్వాలంతే. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. వాట్ ఎవర్ ద డెసిషన్స్ యూ మేక్, మీరు తీసుకునే నిర్ణయం వెనుక మీ పరలోకంలో ఉన్న తండ్రికి మహిమ కలగాలి. అంతేగాని మీ పరలోకంలో ఉన్న తండ్రికి మాత్రం అవమానం. యూ షుడ్ నాట్ బ్రింగ్ డిజానర్ టు యువర్ హెవెన్లీ ఫాదర్. ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు.